ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మరి ఈరోజు క్లాస్లో మనం ఒక నూతనమైనటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చాలా ఉపయోగం, అలాగే తెలంగాణ అభ్యర్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మరి అంతకుముందు వరకు కూడా తెలుగు అకాడమీ హైదరాబాద్ నుంచే మన పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పుస్తకాలని ముద్రిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి రీసెంట్గా మనకి సోషల్ స్టడీస్ మెథడాలజీ, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరి మెథడాలజీ బుక్స్ని ఆంధ్రప్రదేశ్ మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో ముఖ్యంగా మనకి సోషల్ స్టడీస్ విభాగంలో, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఉన్నటువంటి 2 సెమిస్టర్లో ఉన్నటువంటి 2 పుస్తకాల గురించినటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, మరి పాత పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మరి కొత్త పుస్తకాల ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఏది ఫాలో అవ్వాలి, మనకి ఏది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మరి కొత్త పుస్తకాలు కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ముఖ్యంగా ఈ 2 సెమిస్టర్స్ సంబంధించినటువంటి పుస్తకాలు మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు పర్చేజ్ చేసి ఆ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంతకుముందు ఏదైతే మనకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో మనకి ఆ బుక్, ఈ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి సంబంధించిన బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఈ బుక్లో మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ బుక్ను ఫాలో అవుతూనే మరి కొత్తగా ఇచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇది బిఎడ్ ఆంధ్రప్రదేశ్ మరి సంస్కృత అకాడమీ వాళ్ళు తయారు చేసినటువంటి సెమిస్టర్ 1 బుక్ ఇది. అలాగే సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి బుక్, ఈ 2 బుక్స్ ఉన్నాయి. వీటిలో ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని చదువుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. వీటి యొక్క ప్రైసెస్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి ప్రైస్ మనకి 85 రూపీస్ ఉందన్నమాట. 85 రూపీస్ ఉంది. అలాగే సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి దీని యొక్క ప్రైస్ వచ్చేలకి మనకి 103, అంటే దాదాపుగా 190 రూపీస్కే 190 రూపీస్కి మనకి 2 బుక్స్ మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది, ఇది గమనించాలి. రైట్, మనకు అంతకుముందు బిఎడ్ బుక్ మనం తీసుకున్నట్టయితే దీని యొక్క ప్రైస్ దాదాపుగా 175 రూపీస్ ఉందన్నమాట. దీని యొక్క ప్రైస్ 175 రూపీస్ ఉంది. అంటే మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా మరి ఈ బుక్ కాస్టే ఈ 2 బుక్స్ మనకు రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే మరి ఈ బుక్స్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, మరి ఏ బుక్లో మనకి సిలబస్ అనేది ఎక్కువ ఉంది, అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. అలాగే మీకు ఈ యొక్క వీటిలో దేంట్లో మీకు చాప్టర్స్ ఎలా ఉన్నాయి, సెమిస్టర్ 1లో చాప్టర్స్ ఎలా ఉన్నాయి, ఓకే, టెక్స్ట్ బుక్ ఎలా ఉంది, టాపిక్స్ ఎలా ఉన్నాయి, సెమిస్టర్ 2లో టాపిక్స్ ఎలా ఉన్నాయి, ఓకే, అనేది కూడా మనము ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి చూడండి, మనకి ఇది సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి బుక్ యొక్క అట్ట ఈ విధంగా ఉంటుంది. దానికే నేను చూపించడం అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి దీంట్లో మనం తీసుకున్నట్లయితే సమగ్ర అధ్యయనంగా సామాజిక శాస్త్రాలు అని చెప్పేసి ఇచ్చారు టాపిక్ అనేది. సమగ్ర అధ్యయనంగా సామాజిక శాస్త్రాలు అని చెప్పేసి టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సమగ్ర అధ్యయనంగా సామాజిక శాస్త్రాలు అని చెప్పేసి టాపిక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అని చెప్పేసి 1.1గా, 1.2 విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల మధ్య తేడాలు, విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రాల మధ్య తేడాలు. అందుకే అంతకుముందు బుక్లో మనము సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాల మధ్య భేదాలని చెప్పి చెప్పుకున్నాం, దాన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే సాంఘిక శాస్త్ర విద్యా చరిత్ర అభివృద్ధి అనేది, ఈ సాంఘిక శాస్త్ర విద్యా చరిత్ర అభివృద్ధి అనేది దీంట్లో మనకి పెద్దగా ఫోకస్ చేయలేదు, ఈ బుక్లో పెద్దగా ఫోకస్ చేయలేదు. అలాగే మనకి దీనికి సంబంధించి సాంఘిక శాస్త్ర చరిత్ర అభివృద్ధి అనే దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి అంతకుముందు 2004లో ఉన్నటువంటి ఈ బుక్ 2005-6 అంటే దీని ప్రింటింగ్, ఈ బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కూడా కొత్త బుక్స్లో కొద్దిగా హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సోషల్ స్టడీస్ అనే దాని గురించినటువంటి అంశాలు ఇచ్చారు. తర్వాత 1.4లో సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం మధ్య భేదాలు
ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో సైన్స్కి సోషల్ స్టడీస్కి మధ్య భేదాలు ఇచ్చాడు. సైన్స్కి సోషల్ స్టడీస్ మధ్య దీంట్లో కూడా ఉంది. ఇక్కడ సోషల్ సైన్సెస్కి సోషల్ స్టడీస్ మధ్య భేదాలు ఇచ్చాడు. అలాగే సామాజిక శాస్త్రాల ద్వారా సమాజం అవగాహన పొందడం అనేటువంటి, అంటే దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే ఈ చాప్టర్ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే దీంట్లో ఈ బుక్లో అంటే కొత్తగా వచ్చినటువంటి బుక్లో మనకి ప్రధానంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదంటే నేను గమనించినట్లయితే ఏముందంటే ఇక్కడ ప్రధానంగా దీంట్లో కొంత డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఓల్డ్ బుక్లో అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 బుక్ ఏదో బిఎడ్ బుక్ లా బుక్ ఏదైతే ఉందో దాంట్లో డెఫినేషన్స్ ఏమి ఇవ్వలేదు. దీంట్లో కొన్ని డెఫినేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో సాంఘిక శాస్త్రం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఓకే, ఎలా ఆంధ్రప్రదేశ్లో సాంఘిక శాస్త్రం ఉందని దానికి సంబంధించి పేజీ నెంబర్ 9లో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అంతే, దీనికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ డెఫినేషన్స్ని, అలాగే ఆంధ్రప్రదేశ్లో సాంఘిక శాస్త్రం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో అదనంగా చేర్చడం అనేది జరిగింది ఫస్ట్ చాప్టర్ సంబంధించి. రైట్, నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్ తీసుకుంటే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు. సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు అనేటువంటి చాప్టర్ మనం తీసుకుంటే దీంట్లో 2.1గా సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు అన్నాడు. మనకి దీంట్లో కూడా మనకి సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, గమ్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, స్పష్టీకరణ ఏంటి, దీని గురించినటువంటి విషయాల్ని మనము అంతకుముందు బుక్లో మరి చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది. దీంట్లో కూడా మనకి ప్రాథమికంగానే అంతకుముందు బుక్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, అలాగే అండర్సన్ కార్తోల్ వర్గీకరణ, ఏది ఓల్డ్ బుక్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ రిపీట్ చేయడం అనేది జరిగింది. అలాగే విద్యా ప్రమాణాలకు సంబంధించి కానీ సాంఘిక శాస్త్ర విద్యపై సిఫార్సులు ఎన్పిఈ 1986, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్ఎఫ్ 2011 వీటి యొక్క సిఫార్సులు ఏంటి అనేది కూడా మనకు పాత బుక్లో కూడా ఉంది, అలాగే కొత్త బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సాంఘిక శాస్త్ర బోధన విలువలు, అంటే ఈ చాప్టర్ మ్యాక్సిమం ఈ చాప్టర్ అంతా కూడా మనకి ఏదైతే ఓల్డ్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే మరలా ఇక్కడ కొద్దిగా సంక్షిప్తం చేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ దాంట్లో చదువుకున్న రెండింటిలో ఇన్ఫర్మేషన్ అయితే ఒకేలాగా ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3 తీసుకుంటే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి మార్పు ఏంటంటే మనకి ఓల్డ్ బుక్లో మనకి ఇక్కడ ఏదైతే ఉందో బిఎడ్ బుక్, ఈ లా బుక్ ఏదైతే ఉందో 2 సెమిస్టర్స్ కలిపి ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లో సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనే చాప్టర్ సపరేట్గా లేదు. అంటే దీంట్లో ఏముందంటే ఆధునిక బోధనా పద్ధతుల గురించి ఉందన్నమాట. కాన్సెప్ట్ లెర్నింగ్ కావచ్చు, కోఆపరేటివ్ లెర్నింగ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ కావచ్చు, ఓకే, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కావచ్చు, ఇలాంటి వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే న్యూ అప్రోచెస్ గురించి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ చాప్టర్లో ఈ బుక్లో ఏం చేశారంటే ప్రధానంగా ఈ బోధనా పద్ధతులకు సంబంధించి క్లారిటీగా అన్ని బోధనా పద్ధతులు ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, చర్చా పద్ధతి కావచ్చు, మూలాధార పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, ఓకే, అదేవిధంగా అది బృంద బోధన కావచ్చు, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి కావచ్చు, ఇలాంటి బోధనా పద్ధతులన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ప్రతి బోధనా పద్ధతి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించాడు. 3వ చాప్టర్లో అన్ని రకాల బోధనా పద్ధతుల్ని ఇక్కడ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే ఉపన్యాస పద్ధతి గురించి ఇచ్చాడు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి ఇచ్చాడు, అలాగే మూలాధార పద్ధతి గురించి ఇచ్చాడు, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం. అలాగే పర్యవేక్షణ అధ్యయన పద్ధతి గురించినటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో ప్రకల్పన పద్ధతి, సమస్య పద్ధతి, చర్చా పద్ధతి, ఆగమన, నిగమన, పరిశీలన పద్ధతి, నిర్మాణాత్మకవాదం, ఇవన్నీ కూడా ఈ బుక్లో చాలా క్లారిటీగా కొన్ని హెడ్డింగ్స్ కూడా పెట్టి అలాగా చిన్న మెయిన్ హెడ్డింగ్స్ ఫోకస్ చేస్తూ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది కొంచెం ఈ హెడ్డింగ్స్ అనేది కొద్దిగా అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట. ఈ బుక్లో కొద్దిగా చూడడానికి బాగున్నాయి. అలాగే కొన్ని రకాల బోధన టెక్నిక్స్, మేధో మదనం అంటే ఓకే, బృంద బోధన, అలాగే మనకి మైండ్ మ్యాపింగ్, ఓకే, జట్టు బోధన, టీమ్ టీచింగ్, ఇలాంటివి కూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ప్రశ్నా పద్ధతి, నాటకీకరణ, ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా పాత్ర పోషణ, క్షేత్ర పర్యటనలు, ఓకే, సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా క్లారిటీగా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది
మనకి ఏపీ వాళ్ళకని కాకుండా తెలంగాణ అభ్యర్థులు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే మన హైదరాబాద్లో దొరుకుతాయి, మనకి తెప్పించుకుంటే బాగుంటుంది అనమాట. అన్ని బోధనా పద్ధతులు చాలా క్లారిటీగా ఇవ్వటం జరిగింది దీంట్లో, ఈ బోధనా పద్ధతులు. అదే చూడండి, బోధనా పద్ధతుల్లో మనకి సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఉపగమాలు, పద్ధతులు, వ్యూహాలు మరియు మెలకువలు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, బోధనా కార్యకలాపాలు అని చెప్పేసి ఈ టాపిక్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం సెమిస్టర్ 1లో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇదే సమాచారం మనం ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మనకి అంతకుముందు బుక్ మనకి 2004 అనుకుంటే, ఇది 2014లో ఉన్నటువంటి బుక్ అనమాట. ఇది అంటే ఈ సెమిస్టర్ బుక్ రావడానికంటే ముందు ఈ బుక్ ఉందన్నమాట. ఓకే, ఈ బుక్ రావడానికంటే ముందు మనకి ఈ బుక్ అందుబాటులో, చిన్న బుక్ అనమాట, ఇది ఈ బుక్ అందుబాటులో ఉంది. సో దీంట్లో కూడా మనకి బోధనా పద్ధతుల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇది 3rd చాప్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి 4th చాప్టర్లో మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర బోధన ప్రణాళిక రచన. సాంఘిక శాస్త్ర బోధన ప్రణాళిక రచన అనే చాప్టర్ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే దీంట్లో సాంఘిక శాస్త్ర బోధన ప్రణాళిక రచనలు, దీంట్లో 4.1గా సూక్ష్మ బోధన, భావన మరియు అర్థం అని చెప్పేసి ఇచ్చాడు. సూక్ష్మ బోధన, భావన మరియు అర్థం ఇచ్చాడు. ఈ సూక్ష్మ బోధనకు సంబంధించి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ డిఎస్సిలో ప్రత్యేకంగా ఈ సూక్ష్మ బోధన గురించి అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఓల్డ్ బుక్లో ఎక్కడ కూడా, అంటే మనకి ఈ సెమిస్టర్ బుక్లో ఏదైతే ఉందో, ఈ సెమిస్టర్ బుక్లో ఏదైతే ఉందో దీంట్లో ఎక్కడ కూడా మైక్రో టీచింగ్ గురించినటువంటి ప్రస్తావన అనేది లేదు. అయితే దీంట్లో ఈ బుక్లో కొత్తగా వచ్చినటువంటి ఈ బుక్లో మాత్రం ఏపీ వాళ్ళకి దీంట్లో మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి భావనలు అనేవి ఉన్నాయి. తెలంగాణ డిఎస్సి వాళ్ళకి కూడా సిలబస్లో మైక్రో టీచింగ్, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ గురించి ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బోధనా నైపుణ్యాలు వాటి యొక్క విశ్లేషణ, అంటే పాఠ్యాంశ ప్రవేశ నైపుణ్యం కావచ్చు, నల్లబల నైపుణ్యం కావచ్చు, దృష్టాంత వివరణ నైపుణ్యం కావచ్చు, ఉదాహరణతో వివరించడం కావచ్చు, ఉద్దీపన, ఓకే, స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్ కావచ్చు, క్వశ్చన్ స్కిల్ కావచ్చు, ఇలాంటి లక్ష్యాలను రాసేటువంటి స్కిల్ కావచ్చు, టీచింగ్ ఎయిడ్స్ని ఉపయోగించేటువంటి స్కిల్ కావచ్చు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో కొన్ని రకాల బోధన నైపుణ్యాల గురించి వాటి అనాలిసిస్ ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఇది కొత్తగా ఉందన్నమాట మనకి. అలాగే మరి బోధనా ప్రణాళికలో మరి పాఠ్యపథకం ఎలా రాసుకోవాలి, అలాగే టెక్నాలజీ బేస్ చేసుకొని, ఇది అదనంగా మనకి ఎక్కడ కూడా లేదు, ఇది అదనంగా టెక్నాలజీ బేస్ చేసుకున్నటువంటి ప్రణాళిక పాఠ్యపథకం అనే దాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ చాప్టర్లో మనం ప్రధానంగా మనకి ఈ మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి భావనలు పూర్తిగా మనకి ఇవ్వడం జరిగింది. అది మనకు అంతకుముందు బుక్లో లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దీంట్లో సూక్ష్మబోధన దశలు కావచ్చు, సూక్ష్మబోధన చక్రం కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, పరిమితులు కావచ్చు, అవన్నీ కూడా చక్కగా ఇచ్చాడు. అలాగే సూక్ష్మ బోధన ప్రణాళికని ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటి, ఏ స్కిల్కి సంబంధించి మనం ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. అలాగే బోధనా ప్రణాళికలో భాగంగా వార్షిక ప్రణాళిక, అలాగే యూనిట్ ప్లాను, లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి వాటి యొక్క ఫార్మాట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్, ఓకే, దానిలో ఉన్నటువంటి పాఠ్యపథకంలో ఉన్నటువంటి సోపానాలు, లక్షణాలు, ఓకే, ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ పాఠ్యపథక పట్టికలో ఈ కింది అంశాలు వివరించాలని చెప్పేసి ప్రావేశిక చర్య, ఇంటర్డక్టరీ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, క్యూములేటివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ని ఇక్కడ అదనంగా జోడించడం అనేది జరిగిందన్నమాట లెసన్ ప్లాన్ తయారు చేసేటువంటి విధానంలో. అలాగే సాంకేతిక శాస్త్ర అనుసంధాన పాఠ్యప్రణాళిక నమూనా అని చెప్పేసి ఒక నమూనా ఇచ్చాడు. ఇది మనకి అంటే టెక్నాలజీ బేస్ చేసుకుని ఎలా మనము లెసన్ ప్లాన్ అనేది మనం తయారు చేసి బోధించాలని దానికి సంబంధించి ఒక పేజీలో ఉంది. అది ఎంత ఇంపార్టెంట్ ఏమి కాదు. ఇలాగా మనకి దీంట్లో ప్రధానంగా 4th చాప్టర్ మనం తీసుకున్నట్టయితే న్యూ బుక్కి ఓల్డ్ బుక్ ఉన్నటువంటి డిఫరెన్స్ మనం తీసుకుంటే దీంట్లో ప్రధానంగా మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి భావనల్ని మెయిన్గా ఫోకస్ చేయడం అనేది జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మైక్రో టీచింగ్ అనేది తప్పనిసరిగా డిఎస్సి ప్యాటర్న్లో తప్పనిసరిగా ఒక బిట్ ఎగ్జామినేషన్ ఆగడానికి అవకాశం ఉంది. ఇది తెలంగాణ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి ఇది ఆ విధంగా వాళ్ళు కూడా ఆ బుక్స్ తీసుకొని చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th చాప్టర్ మనం తీసుకుంటే సాంఘిక శాస్త్రాల్లో బోధన అభ్యసన వనరులు, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన వనరులు అని చెప్పేసి ఇక్కడ ఒక 5th చాప్టర్ అనేది ఇవ్వటం జరిగిందన్నమాట. 5th చాప్టర్ దీంట్లో మనకు భాగంగా మనకి బోధన అభ్యసన వనరులకు సంబంధించి తెలంగాణ డిఎస్సిలో కూడా ఒక టాపిక్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఈ బోధన అభ్యసన వనరులు సాంఘిక వనరులు, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క గ్రంథాలయం కావచ్చు, వర్తమాన వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు కావచ్చు, అలాగే
మరి సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఈ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, దాని యొక్క పరిష్కార మార్గాలు అని చెప్పేసి కొన్ని అంశాలు మాత్రమే ఇక్కడ మనకి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. అంటే దీంట్లో సామాజిక వనరులు అంటాం. ఈ సామాజిక వనరులు మనం ఎలా ఉపయోగించుకోవాలి, దీంట్లో భాగంగా మనకి గ్రంథాలయం అంటే ఏంటి, దాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల ఏంటి, ప్రయోగశాలలో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి, ఓకే. అలాగే మ్యూజియం, వస్తు ప్రదర్శనశాల, మ్యూజియం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే వర్తమాన వ్యవహారాలు, వివాదాస్పద అంశాల గురించినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలాంటి మరి ప్రికాషన్ తీసుకుని వాటిని ఎలా ఎఫెక్టివ్గా టీచ్ చేయాలనే దాని గురించినటువంటి విషయాలు ఈ బుక్లో ప్రధానంగా ప్రస్తావన చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది సెమిస్టర్ 1 సంబంధించినటువంటి బుక్. దీనికి సంబంధించి మొత్తం మనం తీసుకున్నట్లయితే మొత్తం 140 పేజీలు అయితే ఉన్నాయి. దీంట్లో మొత్తంగా 141 పేజెస్ అన్నీ 141 పేజెస్ టోటల్ పేజెస్ 141 పేజెస్ ఉన్నాయి అన్నమాట. 141 పేజెస్ అయితే ఉన్నాయి దీంట్లో, ఈ బుక్లో అయితే 141 పేజెస్ అయితే ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, ఇది సెమిస్టర్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఈ సెమిస్టర్ 1లో ప్రధానంగా మనం ఫోకస్ చేసినట్లయితే మనకి ఫస్ట్ చాప్టర్లో కొంత ఇన్ఫర్మేషన్ అదనంగా ఉంది. అలాగే సెకండ్ చాప్టర్ అంతా కూడా యథావిధిగానే ఉంది. మనకి థర్డ్ చాప్టర్లో మనం ముఖ్యంగా బోధనా పద్ధతుల గురించి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఫోర్త్ చాప్టర్లో బోధనా ప్రణాళికల గురించి, దాంట్లో ముఖ్యంగా మైక్రో టీచింగ్ గురించినటువంటి విషయాన్ని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేశాడు. దాన్ని కొద్దిగా స్టడీ చేయాలి మనం. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్లో ఈ బోధనా వనరులు, ఇది కూడా మనకి తెలంగాణ డిఎస్సి వాళ్ళకి బోధనా వనరులు ఉన్నాయి. గ్రంథాలయం కానీ, ప్రయోగశాల కానీ, ప్రదర్శనశాల కానీ, అదే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే కాంట్రవర్షియల్ ఇష్యూస్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ విధంగా టీచ్ చేయాలి, ఓకే. అలాగే ఈ వనరుల్ని మనం ఉపయోగించుకునేటువంటి క్రమంలో మనకి ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి విషయాల్ని ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ విషయాలు మనకి ఈ బుక్లో కూడా మనకి ఈ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కలిసినటువంటి బుక్లో కూడా కొంత ప్రస్తావన ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది సెమిస్టర్ 1 సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం. మరి సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి తీసుకున్నట్టయితే సెమిస్టర్ 2, ఇది సెమిస్టర్ 2 సంబంధించినటువంటి ఇంకా అట్ట అనమాట. బుక్ మీద అంటే ఇక్కడ చూడండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ టైటిల్ కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో అధ్యాపన శాస్త్రం బిఎడ్ అన్నాడు, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్, మనకి దీంట్లో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, దీంట్లో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనకి ఈ బుక్లో ఏం చేస్తారంటే దీంట్లో ఉన్నటువంటి 10 చాప్టర్స్లో ఈ బిఎడ్ బుక్లో ఈ భూగోళ శాస్త్రము, అలాగే అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, ఓకే, ఈ ఏదైతే ఉన్నాయో భూగోళ శాస్త్రం కావచ్చు, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఏదైతే ఉన్నాయో ఈ 4 శాస్త్రాలకు సంబంధించినటువంటి 4 టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా ఈ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. 4 టాపిక్స్ ఇవ్వడమే కాకుండా మరి భూగోళ శాస్త్ర బోధన పద్ధతులు ఏమున్నాయి అనేది కొన్ని రకాల పద్ధతులు ఇచ్చేసి దానికి కొంత ఎక్స్ప్లెనేషన్, అంటే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా కూడా ఒక సంక్షిప్తంగా అక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ బుక్లో ఏం చేశాయంటే ఇప్పుడు వచ్చినటువంటి సెమిస్టర్ 2 బుక్లో ఏదైతే ఇప్పుడు మనం చూసామో సెమిస్టర్ 2 బుక్లో ఇప్పుడు ఏం చేశాడంటే దీంట్లో రెండు చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో ఏం చేశాడు, భూగోళ శాస్త్రము మరియు అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక టాపిక్గా ఇస్తూ ఇక్కడ మనకి ఏదైతే కంటెంట్ పార్ట్ ఏదైతే మనకి ఈ బుక్లో బిఎడ్ బుక్లో ఏదైతే కంటెంట్ పార్ట్ ఉందో ఆ కంటెంట్ పార్ట్ కొంత సంక్షిప్తంగా, అంటే అంత డెప్త్ లేకుండా కొంత చాలా కన్సిడర్ చేశారు. ఇక్కడ అర్థశాస్త్రంలో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఓల్డ్ బుక్లో ఈ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి థియరీని కూడా చాలా వాటికి తగ్గించాడనమాట. తగ్గించేసి కొద్దిగా సంక్షిప్తంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీంట్లో ప్రధానంగా మనం గమనించిన విషయం ఏంటంటే బోధనా పద్ధతులు ఏదైతే ఉన్నాయో, భూగోళ శాస్త్ర బోధనా పద్ధతులు కావచ్చు, అర్థశాస్త్ర బోధనా పద్ధతులు కావచ్చు, ఈ బోధనా పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఈ బోధనా పద్ధతుల గురించినటువంటి ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇచ్చాడు, కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు. భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతులు ఏమున్నాయి, చరిత్రకు సంబంధించిన బోధనా పద్ధతులు, అర్థశాస్త్రానికి సంబంధించిన బోధనా పద్ధతులు ఏమున్నాయి అనేది కేవలం మనకి హెడ్డింగ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో అన్ని రకాల బోధనా పద్ధతుల్ని చాప్టర్ 3లో మనకి మెన్షన్ చేసి అన్నీ కూడా కంప్లీట్గా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వాటి గురించి మళ్ళీ ప్రస్తావన, అంటే వాటి నుంచి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వకుండా సింపుల్గా అక్కడ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, మనకి భూగోళ శాస్త్ర అర్థశాస్త్ర బోధనకు సరైన వ్యూహాలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టాడు. ఇక్కడ భూగోళ శాస్త్ర అర్థశాస్త్ర బోధనకి సరైన వ్యూహాలు అని చెప్పేసి ఉపన్యాస పద్ధతి అన్నాడు.
అలాగే మనకి ప్రకల్పన పద్ధతి, అలాగే మనకి క్షేత్రబెట్టలు, చర్చ, వక్తృత్వం, మేధో మదనం, ప్యానల్ డిస్కషన్, ఇట్లా కొన్ని అంశాలు ఇక్కడ ఫోకస్ చేయటం అనేది మాత్రమే జరిగిందనమాట. రైట్, ఇక్కడ చూడండి దీంట్లో ఏమి ఇచ్చాడు, భూగోళ శాస్త్రము, అర్థము, స్వభావము, భూస్వరూప శాస్త్ర ప్రాథమిక భావనలు, భారతదేశ భూగోళ శాస్త్ర రాజకీయ విభజనలు మరియు నదులు, భూస్వరూపాలు, ఇవన్నీ కూడా మనకి గతంలో కూడా కంటెంట్ పార్ట్లో మనం ఏదైతే కంటెంట్ చదువుతామో జియోగ్రఫీ అనేది 6 నుంచి 10 దాకా ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే చదువుతామో అక్కడ చదివే దాంట్లో ఇవన్నీ కూడా మనకి అక్కడ కవర్ కావడం అనేది జరుగుతుంది. అక్కడ వచ్చేస్తే ఇటు సపరేట్గా ఇక్కడ మనం ప్రత్యేకంగా చదవాల్సిన పని ఏమి అంటే లేదనమాట. తర్వాత అర్థశాస్త్రము, స్వభావము మరియు పరిధి, మరియు అర్థశాస్త్ర ముఖ్య భావనలు, ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్ర బోధన, వ్యవహారాలు, ఇది మనకి టీచింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనం ఏదైతే ఉందో ఇదంతా కూడా కంటెంట్ పార్ట్లో మనం చదివేస్తాం. ఏదైతే మన కంటెంట్ పార్ట్ ఉందో ఈ కంటెంట్ పార్ట్లో చదివేస్తాం. దీని గురించి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న పని లేదు. ఇక్కడ బోధన వ్యూహాలు, ఇక్కడ వ్యూహాలు కొన్ని ఇచ్చాడు, కానీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి సెమిస్టర్ 1లో చాప్టర్ 2లో క్లారిటీగా అన్నీ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చరిత్ర, రాజనీతి శాస్త్ర బోధన అభ్యసనం. ఇందాక భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం అన్నాడు, ఇక్కడ చరిత్ర, రాజనీతి శాస్త్రం అన్నాడు. అంతకుముందు బుక్లో అయితే 4 విడివిడికి ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళీ మరి చరిత్ర తీసుకున్నాడు, ప్రపంచము, చరిత్ర కాలక్రమం అన్నాడు, భారతదేశ చరిత్ర కాలక్రమం అన్నాడు, ఇవన్నీ తెలిసిందే. ఇక్కడ పెట్టుబడిదారి విధానం, రాజనీతి శాస్త్రము, స్వభావము మరియు పరిధి, భారత రాజ్యాంగం, చరిత్ర మరియు రాజనీతి శాస్త్ర బోధన, వ్యవహారాలు, ఇది మనకి ఈ పెడగాలికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశంగా మనం ఫోకస్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి కంటెంట్లో మనం చదివేస్తాం. ఇవి మనకి ముఖ్యంగా ఈ బోధన వ్యూహాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే మనకు ఓల్డ్ బుక్లో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. మనకి ఇక్కడ న్యూ బుక్లో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వీటికి సంబంధించిన కంటెంట్, హిస్టరీకి సంబంధించి కానీ పొలిటికల్ సైన్స్ సంబంధించి కానీ కంటెంట్ ఇచ్చేసి ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ఈ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పౌరశాస్త్ర బోధనకి కింది పోరికమైన బోధన వ్యవహారాలు ఉపయోగపడతాయని చెప్పేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, వనరుల పద్ధతి, చర్చా పద్ధతి, పరిశీలన పద్ధతి, నాటకీకరణ, క్షేత్రపేటలు, ఏకపాత్ర ప్రదర్శన, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ చాప్టర్ 3లో అన్నీ కూడా వచ్చేసినాయి. ఊరిక బోధనా పద్ధతులు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పౌరశాస్త్ర బోధనకు సంబంధించి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, వనరుల పద్ధతి, చర్చా పద్ధతి, ప్రదర్శన పద్ధతి, నాటకీకరణ, బృంద బోధన, పరిశీలన పద్ధతి, కొన్ని పద్ధతులు ఇక్కడే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే మనకి ఈ పద్ధతులు అనేవి రెగ్యులర్ టీచింగ్లో మనము రేపు జాబ్ సంపాదించి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆయా పాఠ్యాంశాలు బోధించడానికి ఈ పద్ధతులు మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ పద్ధతులకు సంబంధించినటువంటి సమాచారం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అందుకు మరి బోధనా పద్ధతుల్లో అన్నీ కూడా క్లారిటీగా ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. అంటే ఈ చాప్టర్స్ని మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఎందుకు, కంటెంట్ పార్ట్ అంతా కూడా మన కంటెంట్లో నేర్చుకుంటాం. పెడగాజికల్ పార్ట్లో ఉన్న బోధనా పద్ధతులు మన బోధనా పద్ధతులలో మనం కంప్లీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మూడో చాప్టర్ మరి ఇది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళిక, సిలబస్ అండ్ కరికులం గురించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందన్నమాట. విద్యా ప్రణాళిక భావన, స్వభావము, విద్యా నిర్మాణ సూత్రాలు, ఇవన్నీ కూడా ఓల్డ్ బుక్లో ఉన్నాయి. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతులు, ఇవి కూడా మనకి తీసుకుంటే తార్కిక ఉపగమం కావచ్చు, మనోవైజ్ఞానిక ఉపగమం కావచ్చు, ఏకకేంద్ర, వర్తులాకార, సమైక్య, సమ్మిశ్రణ, అంశరీతి, యూనిట్, కాలక్రమ, వివిధ రకాల వ్యవస్థీకరణ ఉపగమాలు అనేవి ఇక్కడ మనం ప్రధానంగా మన ఓల్డ్ బుక్లో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ దీంట్లో మనకి ఓల్డ్ బుక్లో లేనివి ఈ బుక్లో కొత్తగా ఉన్నాయి. ఏంటంటే ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక లక్షణాల గురించి మనకి ఎక్కడ కూడా ఓల్డ్ బుక్లో మెన్షన్ చేయలేదు. ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్య లక్షణాల గురించి ఎక్కడ ఓల్డ్ బుక్లో మెన్షన్ చేయాలి. ఈ బుక్లో పాఠ్యపుస్తక లక్షణాలు ఏమీ లేవు అనమాట. ఇక్కడ దీంట్లో ప్రధానంగా ఇక్కడ పాఠ్యపుస్తక లక్షణాలు, పాఠశాల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క విశ్లేషణ, పాఠశాల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం అనేది ఎలా ఉంది అనే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఇచ్చాడు. దీంట్లో ముఖ్యంగా మనకి పాఠ్యపుస్తకం అంటే భౌతిక లక్షణాలు, యాంత్రిక లక్షణాలు అని చెప్పేసి ఉంటాయి, పాఠ్య విషయ లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఫోకస్ చేసి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందనమాట. రైట్, ఇది మనకి దీంట్లో ప్రధానంగా మనకి ఈ యొక్క క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్ అనేది దీనికి కొద్దిగా ఫోకస్ చేయాలి. ఈ ఏరియా మనకి కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత మనకి 4th చాప్టర్లో తీసుకుంటే సాంకేతిక బోధన అభ్యసన సామగ్రి, ఇది సపరేట్గా టీచింగ్ ఎయిడ్స్ గురించి సపరేట్గా ఇవ్వడం జరిగింది. మనకి ఓల్డ్ బుక్లో ఎక్కడ కూడా టీచింగ్ ఎయిడ్స్ గురించి అంత క్లారిటీగా ప్రస్తావన చేయాలి. దీంట్లో టీచింగ్ ఎయిడ్స్ గురించి చాలా డీటెయిల్గా
చాలా డీటెయిల్గా గ్రాఫ్లు కానీ ఇవన్నీ కూడా చాలా క్లాసిఫికేషన్ ఆఫ్ బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, హెడ్డింగ్స్ పెట్టేసి. ఓకే, ఇది రకాల పిక్చర్స్ తోటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసి, ఇక్కడ పిక్చర్స్తో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎట్లా గ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా టేబుల్స్ వేసి చాలా చక్కగా ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చాడనమాట. ఓకే, చార్ట్స్ ఎలా ఉంటాయి, గ్రాఫ్స్ ఎలా ఉంటాయి. టీచింగ్ ఎయిడ్స్ గురించి కొద్దిగా అంటే మరి అంత డెప్త్ లేదు కానీ కొద్దిగా మనకి ఉన్న కొద్ది ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. టీచింగ్ ఎయిడ్స్లో చూడండి, బోధనాభ్యాస సామాగ్రి, వాటి యొక్క ప్రాధాన్యత కావచ్చు, ఆ యొక్క ఎడ్గర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, గ్రాఫ్లు, పటాలు, నమూనాలు, ప్రతిరూపాలు, నిజ వస్తువులు అంటే మాతృకుల గురించి, వీటి గురించి కొంత డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లో ఇచ్చారనమాట. మనకి తెలంగాణ డిఎస్ వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్ సంబంధించినటువంటి చాప్టర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని గమనించాలి. నెక్స్ట్ మనకి లాస్ట్ చాప్టర్గా మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర అభ్యాసంలో మూల్యాంకనం. సాంఘిక శాస్త్ర అభ్యాసంలో మూల్యాంకనం విషయంకి వస్తే మరి మూల్యాంకనం అర్థం, స్వభావము, దీని యొక్క లక్షణాలు, మూల్యాంకనం యొక్క లక్షణాలు. ఓకే, అలాగే మూల్యాంకనం యొక్క రకాలు. దాదాపుగా ఈ మూల్యాంకనం చాప్టర్ కొద్దిగా ఎక్కువ పేజీలే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మూల్యాంకనం సంబంధించి దాదాపుగా మనకి 154 నుంచి 191 దాకా, అంటే దాదాపుగా ఒక 40 పేజీలు ఇన్ఫర్మేషను దీంట్లో ఉందన్నమాట. మూల్యాంకన రకాలు, మూల్యాంకన సాధనాలు, అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం, పరీక్షల విశ్లేషణ, వివరణ, ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మూల్యాంకనానికి సంబంధించి ఏదైతే ఆ బుక్లో ఇచ్చాడో ఆ విషయాలు ఇక్కడ కూడా ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఓకే, దీంట్లో మరలా అన్ని విషయాలు, ఆ బుక్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో అన్నీ మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ కొత్తగా మనం తీసుకున్న మూల్యాంకనంలో జాతీయ విద్యా విధానం 2020 గురించి కూడా ఫోకస్ చేశారు అనమాట. ఇక్కడ మనకి జాతీయ విద్యా విధానం 2020 గురించి అటువంటి విషయాలు లేవు. అయితే ఈ బుక్లో మూల్యాంకనంలో జాతీయ విద్యా విధానం 2020 యొక్క అంశాలు ఏంటి, అది ఎవాల్యుయేషన్ గురించి ఏం చెప్తున్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి మరి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 2 బుక్స్ అన్నమాట. సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి బుక్స్. అయితే దీంట్లో మనకి కొన్ని రకాల మార్పులు చేర్పులు మనం గమనించాం. ప్రధానంగా మనం తీసుకుంటే ఫస్ట్ చాప్టర్లో మన కొంత ఆంధ్రప్రదేశ్ గురించినటువంటి సాంఘిక శాస్త్ర బోధన ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని గురించి సంబంధించిన విషయాలు కొద్ది డెఫినేషన్స్ ఇవ్వడం కానీ, ఓకే, అది కొన్ని కొత్త అంశాలు గమనించాం. అలాగే మనకి 2వ చాప్టర్లో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల్లో మొత్తం క్లారిటీగానే అక్కడ పాత బుక్లు ఏదైతే ఉందో అదే ఉంది. 3వ దాంట్లో బోధనా పద్ధతుల గురించి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మన ఓల్డ్ బుక్లో బోధనా పద్ధతులు అనే చాప్టర్ లేదు కానీ మరి ఇక్కడ మాత్రం బోధనా పద్ధతుల గురించి మనకి చాలా క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి 4th చాప్టర్లోకి వచ్చేసరికి మనకి 4th చాప్టర్లో మనకి ప్రణాళిక రచనలో ప్రధానంగా తీసుకుంటే మనకి మైక్రో టీచింగ్ గురించినటువంటి భావనలు, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే బోధనా వనరులకు సంబంధించి ప్రధానంగా గ్రంథాలయం గురించి, ప్రయోగశాల, అలాగే ప్రదర్శనశాల, వివాదాస్పద అంశాలు, కరెంట్ అఫైర్స్, వీటి గురించినటువంటి విషయాల్ని ఎక్కడ ప్రస్తావన చేశాడు. అయితే దీంట్లో ప్రధానంగా మనకు మైక్రో టీచింగ్ సంబంధించిన విషయాలు ఫస్ట్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దీంట్లో ఎక్స్ట్రా ఉన్నాయని అనిపించింది అనమాట. తర్వాత మనకి సెకండ్ దాన్ని తీసుకుంటే ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి, అంతకుముందు 4 చాప్టర్లు ఉన్నదాన్ని 2 చాప్టర్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో అంతకుముందు బోధనా పద్ధతుల గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ దీంట్లో బోధనా పద్ధతులు ఎక్స్ప్లెనేషన్ లేకుండా సపరేట్గా బోధనా పద్ధతులు అనే చాప్టర్ ఇచ్చాడని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అలాగే కరికులం అనేది తీసుకుంటే కరికులం కూడా యథావిధిగా పాత ఏదైతే ఉందో కొత్త విధానంలో కూడా మరి కరికులం అదే మరి ఆ అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కరికులం తర్వాత మనకి టీచింగ్ ఎయిడ్స్ గురించి సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరికులంలో ముఖ్యంగా టెక్స్ట్ బుక్ అనాలిసిస్ గురించి ప్రధానంగా ఫోకస్ చేశాడు, అది ఓల్డ్ బుక్లో లేదు. దీంట్లో మనకి టీచింగ్ ఎయిడ్స్ గురించి కొద్దిగా డెప్త్గా ఇవ్వడం అనేది జరిగింది, అది కొద్దిగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మూల్యాంకనంలో అంశాలు కూడా యథావిధిగానే ఉన్నాయి, కాకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. సో ఏదేమైనా ఫ్రెండ్స్, మరి ఈ బుక్స్ అనేవి కొద్దిగా అంత లావైతే లేవు కానీ కొద్దిగా సైజు కూడా తక్కువ ఉన్నాయి. మొత్తం మ్యాక్సిమం 200 పేజీల్లోపే, ఫస్ట్ అయితే 145 పేజెస్, 144 పేజెస్, తర్వాత 191 పేజెస్, ఓకే, ఇంతవరకే ఉన్నాయి. కాబట్టి పెద్దగా చదవాలంటే
మరి చాలా హెడ్డింగ్స్ పెట్టి నీట్గా ఇచ్చారు కాబట్టి చదవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ బుక్స్ 2 కూడా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసి మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మరి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి తద్వారా మనకు వచ్చే ఎగ్జామ్లో మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా అవకాశం ఉంటే ఈ బుక్స్ కూడా రెఫరెన్స్గా మనం తెచ్చిపెట్టుకుంటే కొంత మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకొక వీడియోలో మరి కొత్త అంశంతో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.